హలో గైస్. ఎన్టీఆర్ కార్ల నెంబర్ ప్లేట్లో 9వ నెంబర్ ఎందుకు? అంతేకాకుండా 'దేవరా' మూవీ సెప్టెంబర్ అంటే 9వ నెల ఎందుకు రిలీజ్ అవుతుంది? దీని వెనక ఏదైనా కారణం ఉందా లేదా అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ని సిల్వర్ స్క్రీన్ పై చూడడానికి ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. క్వార్టర్స్ దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ప్యాకెట్ కథంశంతో సిద్ధమవుతుంది. భారీ బడ్జెట్తో యోసద్ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగు పెడుతుంది. ఇక పోటీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పవర్ఫుల్ విలన్గా చిత్రంలో కనిపించబోతున్న విషయం మనందరికీ తెలిసింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న 'దేవరా' క్యారెక్టర్ అయితే థియేటర్లో ప్రేక్షకులకి పూనకాలు తెప్పించడం గ్యారంటీ అనే మాట అయితే వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు 'దేవరా' మూవీ రిలీజ్ వెనక ఇంట్రెస్టింగ్ న్యూమరాలజీ సెంటిమెంట్ కూడా ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఈ సెంటిమెంట్ని బాగా బిలీవ్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ లక్కీ నెంబర్ 9. ఆయనకి నెంబర్ బాగా సెంటిమెంట్. తన కార్లు అనేవి కూడా 9 వచ్చే విధంగా ఫ్యాన్సీ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా ఎన్టీఆర్ అదే సెంటిమెంట్ని ఫాలో అవుతున్నారు అనే మాట అయితే వినిపిస్తుంది. సెప్టెంబర్ నెలలో 'దేవరా' మూవీ రిలీజ్ అవుతుంది, అంటే 9వ నెల. అలాగే రిలీజ్ డేట్ కూడా 27, అంటే 2+7 కలిపి 9 వస్తుంది. అలాగే 27వ తేదీ మిడ్నైట్ 1:08 గంటలకు 'దేవరా' ఫస్ట్ షో అయితే పడబోతుందట. ఈ టైం టోటల్ కలిపిన 9 వస్తుంది. ఇలా 'దేవరా' సినిమాకు 9 సెంటిమెంట్ బాగా కలిసి వచ్చే విధంగా చిత్రం అయితే ప్లాన్ చేసుకుని రిలీజ్ చేస్తున్నారు అనే మాట అయితే వినిపిస్తుంది. అయితే 'దేవరా'ని ఒక బ్యాడ్ సెంటిమెంట్ కూడా వెంటాడుతుంది. తారక్ ఆర్ఆర్ఆర్ కంటే ముందు 3 సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నారు. తర్వాత వచ్చిన సినిమాలు డిజాస్టర్ అవుతాయి. ఎందుకంటే ఈ సెంటిమెంట్ రాజమౌళితో మూవ్ చేసిన ప్రతి హీరోకి వర్తిస్తుంది. రాజమౌళి క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్ అందుకోలేకపోవడం వల్ల ఈ హీరోలు నెక్స్ట్ సినిమా ఫెయిల్ అవుతున్నారనేది సినీ విశ్లేషణ మాట. ఇదే 'దేవరా' విషయంలో మాత్రం ఈ పొరపాటు జరగదని ఎన్టీఆర్ బలంగా నమ్ముతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.